ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన కడకురగడైతే యూచిగాని కొడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన మనాబు కూడా ఓకే గైస్ మీరు గొడవలు అన్ని పక్కన పెట్టేసేయండి అని నేను చెప్పినట్లుగానే ఈ గేమ్లో గెలిచినది గ్రూప్ సి వాళ్ళు అనడంతో ఇంకా అప్పుడే మన కేగాడు అయినా అదేలా కుదురుతుంది మనాబు, మేమే కదా చెప్పిండేది వాళ్ళ యొక్క హైడర్ లొకేషన్, సో రూల్స్ ప్రకారం మేమే గెలవాలి కదా అనడంతో ఇంకా మనాబు కూడా అవును మీరు వాళ్ళ యొక్క లొకేషన్ చెప్పారు కానీ అంతకంటే ముందరే మీరు ఓడిపోయారనడంతో ఇంకా అప్పుడే మన కేగానికి అర్థం కాదు అని వెనకలో ఉండే కడకురగడు కూడా అవును గైస్ మనం ఓడిపోయాం, నేనే నా దగ్గరుండే ఆ బాంబుని అయితే ప్రెస్ చేశాను అంటాడు. ఇంకా అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తామట. ఎప్పుడైతే మన కేగాడు టెన్జాగన్ లొకేషన్ తెలుసుకొని అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే వాళ్ళందరి ముందర కూడా మన యూచిగాడు మోకాల మీద పడి ఏడుస్తున్నట్లు మనకైతే చూపిస్తారు కదా. ఇంకెప్పుడైతే గ్రూప్ కే గ్యాంగ్ అంతా వెళ్ళిపోతారో ఇంకప్పుడే మన యూచిగాడు పైకి లేచి ఏమైంది హైటోరా, నీకు ఒక విషయం తెలుసా, నేను గెలవడం కోసం ఏదైనా చేస్తాను, నువ్వు ఎప్పుడైతే మా గ్రూప్లోకి వచ్చావో అప్పుడే మా విక్టరీ అనేది నేను క్లియర్ చేసుకున్నా, కానీ విక్టరీ కోసం ఇలా చేస్తానని చెప్పి నేను కూడా అనుకోలేదంటాడు. ఇంకా ఆ మాటలే హైటోరా గడు భయంగా తన వైపు చూస్తూ ఉంటాడు, అసలు వీడు ఏం చేయబోతున్నాడని. ఇంకా అప్పుడే నెక్స్ట్ సీన్లో మనకి కడకూర అని చూపిస్తారు. ఇంకా అప్పుడే కడకూరకి మన యూచిగాడు ఫోన్ చేసి ఓకే కడకూర ఏమైంది, ఏం చేస్తున్నావు, మీరు గెలుస్తున్నారని చెప్పి ఎక్కువ సంబరపడుతున్నట్లున్నావు, కానీ నా కోసం నువ్వు ఆ బాంబును ప్రెస్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. ఇంకా కడకురగాడు కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎలాగో మేమే గెలుస్తున్నాం ఈ గేమ్లో, నాకు మొత్తం అంతా తెలుసు, ఇప్పుడు నువ్వేం పీకలేవడంతో ఇంకా అప్పుడే యూచిగాడు కూడా సరేలే అలాగైతే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, నువ్వు బాంబును ప్రెస్ చేసేంత వరకు ఇక్కడ ఉండే నీ ఫ్రెండ్ అండ్ హైటోరా కానీ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటానని చెప్పి తన ముఖం మీద అయితే పంచెస్ ఇస్తూ ఉంటాడు. 1 2 3 4 5 అని. ఇంకా ఆ మాటలు వింటున్న మన కడకురగాడు కూడా అరే ఆపు, నువ్వు అలా వాడిని కొట్టినా సరే దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెస్ చేయను అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా ఒక్కసారి నీ ఫ్రెండ్ బాధపడతానే మాటలేను అని చెప్పి వెంటనే హైటోరా గానికి ఫోన్ ఇస్తాడు. బట్ హైటోరా గాడు మాత్రం నాకేమైనా పర్లేదు కెప్టెన్, మీరు మాత్రం బాంబును ప్రెస్ చేయొద్దండి అనడంతో ఇంకా అప్పుడే యూచిగాడు ఓ నువ్వు అంతలా ఉంటే ఇప్పుడు నీ కోసం వీడి చేతుల్ని విరగొట్టబోతున్నాను అంటాడు. ఇంకా ఆ మాటలైన కడకూరగాడు అరే నిన్ను నేను చంపేస్తా అని చెప్పి వార్న్ చేసినా సరే బట్ మన యూచిగాడు బట్ అలాగైనా సరే ముందు గేమ్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా, సో ప్రెస్ చేయి లేకపోతే వీడి చేతులు విరగొడతానని చెప్పి వెంటనే వాన్ చేయడంతో ఇంకొకసారిగా కడకొరగాడు అయితే కొంచెం టెన్షన్లో పడిపోతాడు. ఇంకా అప్పుడే యూచిగాడు కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ నాకు నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అంతా తెలుసు, ఒకప్పుడు వీడి వల్లే కదా నీ కాల్ ఇంజురీ అయింది, ఇప్పుడు దీనికి రిటర్న్ బ్యాక్ నేను ఇవ్వబోతున్నా, అది కూడా వీనికి ఎంతో ఘోరమైంది, నీ కాలుకు తగిలింది కదా, ఇప్పుడు నేను దానికి బదులుగా వీని చేతిని విరగొడుతాను, కానీ ఇక్కడ వింతేందో తెలుసా, నేను చిన్నగా ప్రతి ఒక్క నిమిషం కూడా వీని ఒక్కొక్క వేలును విరుచుకుంటా వీనికైతే ఒక కంప్లీట్ పెయిన్ ఇవ్వబోతున్నానని చెప్పి ఒక్కసారిగా తన వేలునైతే విరగొడతాడు. ఇంకా ఆ పెయిన్ని తట్టుకోలేని మన కడకొరగాడు వెంటనే ఆపే అని అరుస్తూ ఉన్నా సరే యూచిగాడు మాత్రం అలాగైతే ప్రెస్ చేయి లేదంటే 2వ వేలు కూడా విరగొట్టబోతున్నానని చెప్పి వెంటనే 2వ వేలుని కూడా విరుస్తాడు. ఇంకా అప్పుడే ఇంకా మన కడకొరగానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఒక్కసారిగా మనోడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకొని ఇంకా నా వల్ల కాదు రే ప్లీజ్ రే యూచి వాడిని వదిలే అని చెప్పి బతిమలాడతాడు. కానీ బట్ మన యూచిగాడు మాత్రం ఎటువంటి కనికరం చూపించకుండా అయినా సరే నీకు నీ టీం మీద ఇంత ప్రేమ ఉంటే వీళ్ళనందరినీ ఎందుకని ఈ గేమ్లోకి తెచ్చావు, నాకు తెలుసు కడకురా ఈ టీంలో ఎవరికైనా అంత డబ్బు అవసరం ఉందంటే అది నీకే ఉంటుంది, సో ఖచ్చితంగా నువ్వు వీళ్ళందరినీ ఈ గేమ్లోకి తెచ్చావు నీ యొక్క అత్యవసరం కోసము, ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు ద్రోహం చేస్తున్నావు, ఒకవేళ వీనికి ఫ్యూచర్లో ఏదైనా జరిగితే అది నీ పొరపాటే అనడంతో ఇంక వెంటనే కడకురగాడు కూడా ఆపే నేను వెంటనే వాడిని కాపాడుతాను ప్రెస్ చేస్తున్నానని చెప్పి వెంటనే మనోడు బాంబుని ప్రెస్ చేస్తాడు. అండ్ దీనికి ప్యారల్గానే నెక్స్ట్ సీన్లోనే మన కేగాడు అయితే టెన్జాగన్ కనుక్కుంటాడు. సో 2 సైమల్టేనియస్గా జరగడంతో ఇంక వెంటనే మనాబు కాలివ్వడంతో కేగాడు వాళ్ళ టీం గెలిచింది అనుకొని ఆనందంగా వస్తారు. కానీ బట్ ఇక్కడికి వచ్చి నుంచి మనోనికి రియాలిటీ తెలుస్తుంది, ఇంకా నవ్వు కట్టుపడిన ప్రైన్ సిచ్యువేషన్ అనమాట. ఇంకప్పుడే మన యూచిగాడు ఫస్ట్లో నువ్వే కెప్టెన్ అంటే నేను ఏమో నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, కానీ ఎప్పుడైతే కెప్టెన్ కే అని తెలిసిందో నాకు అప్పుడే అర్థమైపోయింది నువ్వు ఒక ఎమోషనల్ పర్సన్ అని, అందుకనే నేను హైటోరగాని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఓడించడంతో ఇంకా ఆ మాటలను మన కడకోరగాడు కూడా తన ఫ్రెండ్స్ అందరికీ సారీ చెప్పి యాక్చువల్గా నా వల్లే మనమంతా కూడా ఈ గేమ్ ఆడుతున్నాం, మా ఫ్యామిలీకి ఒక బిజినెస్ ఉంది అండ్ సడన్గా అది అప్పుల పాలవడంతో ఇంకా నేను స్కూల్ని క్విట్ చేసి పనికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యా, కానీ ఆ గ్యాప్లోనే నన్ను వచ్చి కే కలిసాడు అండ్ తను నాకు హెల్ప్ చేస్తా అన్నాడు. కానీ ఈ ప్రాసెస్లో తను ఎట్టి పరిస్థితిలో కూడా నా యొక్క ఓన్ డెసిషన్స్ కాకుండా ఎప్పుడు కూడా కే మాటలే వినాలని చెప్పి అడగడంతో ఇంకా నేను కూడా కకృతిపడి తన మాటలే వినుకుంటూ వచ్చాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తన మాటలే విన్నా అండ్ నేను తీసుకుంటే ఈ ఫస్ట్ డిసిజన్ వల్లే మనం ఓడిపోయాం, నేను ఒక ఎమోషనల్ పర్సన్ని,
కానీ నేను మాత్రం ఈ యూచిగాన్ని అస్సలు వదిలిపెట్టనని చెప్పి ఒక్కసారిగా మన యూచిగాని ముఖం మీద అయితే పంచేసి కొడుతూ ఉంటాడు. బట్ మన యూచిగాడు కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హైటోరగాడు వచ్చి తనని ఆపేస్తే ఇంకా అప్పుడే మన కడకూరగాడు కూడా ఎందుకని ఆపుతున్నావు, వాడు నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టాడు, నీ వేలు విరగొట్టాడు అని చెప్పి తన వేలు చూస్తే తన ఫింగర్స్ అన్ని కూడా నార్మల్గా ఉంటాయి. ఇంకా అప్పుడే కడకూరగాడు యూచి యొక్క ఫింగర్స్ని చూస్తాడు. అండ్ మన యూచిగాడే తనంతకు తన ఫింగర్స్ని అయితే విరగొట్టుకున్నాడు కడకూరని భయపెట్టడం కోసం. ఇంకా అప్పుడే మన కడకూరగాడు యూచిని అడుగుతాడు, నువ్వు అసలు ఎందుకని ఇలా చేసావండంతో ఇంకా యూచిగాడు కూడా నాకు అసలు రీజనే దొరకలేదు తన యొక్క వేలు విరగొట్టడానికి, అండ్ నాకు తనని కొట్టడం కూడా ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మేము ఉండే సిచ్యువేషన్లో నాకు గెలవడం తప్ప నేర్చి ఇంకా వేరే ఆప్షన్ దొరకలేదు, అందుకనే అలా చేశాను అనడంతో ఇంకా ఆ మాటలు కడకూర కూడా మన యొక్క యూచి మంచితనాన్ని గుర్తించి వెంటనే తన యొక్క డిఫీట్ని తన యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకప్పుడే మనాబు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాడు. అలా ఈ థర్డ్ రౌండ్ అయిపోయేసరికి మన గ్రూప్ సి వాళ్ళ అప్ అనేది 2 మిలియన్ అని తగ్గిపోతుంది. కానీ ఇంకా వాళ్ళు 8 మిలియన్ చిల్లర అయితే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది టొమడాచ్ గేమ్కి. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన కేగాడు కూడా, ఓకే కెప్టెన్ గారు, మా యొక్క కడకూర గారు, నేను నీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పా నువ్వు కేవలం నా మాటలు మాత్రమే విను, నేను గెలిపిస్తానని. అట్లాంటిది నేను ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తే నీ యొక్క ఎమోషనల్ తనంతో నువ్వు దాన్ని చెడగొట్టావు కదరా అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే నీవిగాడు వచ్చి మన కేగాని తిట్టి, యాక్చువల్గా కడకూర వల్ల మనం ఈ గేమ్ ఓడిపోయాం, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కానీ తను తీసుకునే డెసిషన్ అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఇన్నాళ్ళల్లో మన దగ్గర ఉండేది కేవలం ట్రస్ట్ మాత్రమే. ఈరోజు ఖచ్చితంగా కడకూర ఆ బటన్ని కానీ ప్రెస్ చేయకుంటే హైటోరాకి తన మీద ఉండే నమ్మకం పోయేది, అందుకని తను ప్రెస్ చేశాడు. సో ఇప్పుడు మనం గేమ్లో ఓడిపోయిండొచ్చు, బట్ ఫ్రెండ్షిప్ విషయంలో గెలిచాం. అండ్ ఈ అప్ అంటావా ఎలాగైనా సరే కట్టేద్దాంలే, ఇంకా వెళ్దాం పదా అనడంతో ఇంకా ఆ విధంగా గ్రూప్ కే వాళ్ళంతా కూడా గ్రూప్ సి వాళ్ళకైతే బాయ్ చెప్పి మళ్ళీ కలుద్దామని చెప్పి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో ఇంకా అప్పుడే టెన్జాగాడు యూచిగాడు ఇంకా మరియా పాప మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే యూచిగాడు మరియా పాపని, నువ్వు ఆల్రెడీ మేనేజ్మెంట్ పాప అని నాకు ముందు నుంచినే తెలుసు, బట్ నిన్ను అడిగితే నువ్వు నాతో కంఫర్టబుల్గా గేమ్ ఆడలేవని చెప్పి నేను అడగలేదు, అండ్ నువ్వు నన్ను బిట్రే చేస్తావని కూడా తెలుసు. నేను కూడా ఆ బిట్రే కోసమే వెయిట్ చేస్తున్నా, అండ్ నువ్వు ఎప్పుడైతే బిట్రే చేస్తావో నేను కూడా నా ప్లాన్ అనేది మూవ్ చేశాను అనడంతో ఇంకా ఆ మాటలు నా మరియా పాప కూడా ఐఎమ్ సారీ అని చెప్పి వీళ్ళు కూడా కలిసిపోతారు. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో మనకి మనాబు చూపిస్తారు. ఇంకా మనాబు గారు కూడా ఓకే థర్డ్ గేమ్ గెలిచి నుంచి మిమ్మల్ని ఫోర్త్ గేమ్ తీసుకొని వెళ్ళేదానికంటే ముందర కొన్నాళ్ళు మీరు రెస్ట్ తీసుకోండి అండ్ మేము మళ్ళీ పిలుస్తాము, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పారిపోవడానికి ట్రై చేయకండి, అలాగే ఇక్కడ జరిగిన విషయాలు కూడా మీరు ఎవరికి కానీ చెప్పకూడదు. ఒకవేళ మీరు అన్ని విషయాలు వేరే వాళ్ళకి చెప్పారనుకో ఖచ్చితంగా వాళ్ళే డేంజర్ లో పడతారని చెప్పి వార్న్ చేయడంతో ఇంకా అలా మన యూచిగాడు ఇంకా టెన్జాగాడు ఇద్దరు కూడా సంతోషంగా నడుచుకుంటూ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మన వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ కాలేజ్ దాకా వెళ్ళి చూస్తే అక్కడ మన కుక్కరోగి పాప డెస్క్ ను క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ క్లాస్ లో కూడా ఎవరు ఉండరు, అండ్ బోర్డు అంతా కూడా ఏదో పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే యూచిగాడు కుక్కరోగిని అడిగితే ఇంకా కుక్కరోగి పాప కూడా ఎంతో ఎమోషనల్ అయిపోయి షీబా ఇంకా సౌరాగి ఇద్దరు కూడా కనపడడం లేదని చెప్తుంది. ఇంకా మన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మనకి 1 వీక్ ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. యాక్చువల్గా థర్డ్ గేమ్ ఎండ్ అయిపోయి నుంచి మన మనాబుగాడు వీళ్ళ ముగ్గురిని కూడా టెంపరీగా వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాడు. అండ్ పంపించే ముందర మన యూచికి టెన్జాకి ఏ విషయాలు అయితే చెప్పాడో వాళ్ళకు కూడా అదే విషయాలు చెప్పి ఇప్పుడు మీకుండే అప్ అనేది 10.8 మిలియన్ అనడంతో ఇంకా ఆ మాటలైన షీబాకి కుక్కరోగికి ఏమర్థం కాదు. యాక్చువల్గా అమౌంట్ అనేది చాలా తక్కువ ఉండాలి, కానీ ఫస్ట్ గేమ్లో మన సౌరాగి చేసిండే తప్పు వల్ల ఆ అమౌంట్లో 60% అమౌంట్ తన యొక్క అప్పే అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. బట్ మన సౌరాగి దాన్ని కవర్ చేస్తూ మనం ఈ మనాబు గారి మాటలు అనేది నమ్మకూడదు అంటాడు. ఇంకా అప్పుడే మనాబు గారు కూడా సరేలే మీరు నన్ను నమ్ముకున్నా, ఆల్రెడీ యూచిగాడు టెన్జాగాడు ఇప్పుడు థర్డ్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిండే రూల్స్ మాత్రం మారవు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా ఆ ప్రాసెస్లో భాగంగానే మన వాళ్ళంతా కూడా వాళ్ళ కాలేజ్కి వచ్చి చూస్తే ఇంకా అప్పుడే మన సౌరాగి పాపని వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కూడా బ్లేమ్ వేస్తూ నువ్వే ఆ 2 మిలియన్ నేను దొంగలించావు, మర్యాదగా కట్టు అనడంతో ఇంకా సౌరాగి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే మధ్యలోకి మన షీబే గడు వచ్చి తనని ఎలాగైనా సరే డిఫెండ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వాళ్ళంతా కూడా షీబేని కూడా తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడే మన షీబే గడు కోపంగా, సరే మీరంతా కూడా వదలద్దండి, మీకు కావాల్సినది కేవలం 2 మిలియన్ నేనే కదా, నేను ఆ అమౌంట్ని రేపటికల్లా తెచ్చిస్తాను, అంతవరకు మూసుకొని కూర్చోండి అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చేసి మనోడు వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అయితే అడుగుతాడు. అండ్ వెంటనే వాళ్ళ ఫాదర్ నీకెందుకని ఇంత డబ్బు కావాలి, మర్యాదగా ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడంతో ఇంకా మన షీబే గారు కూడా జరిగినదంతా కూడా వాళ్ళ ఫాదర్ చెప్తాడు. అండ్ ఇక్కడే మన షీబే గారు బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. ఒకప్పుడు టెన్జాగాడు ఎలాగైతే తన ఫాదర్ చెప్పి తన ఫాదర్ని పోగొట్టుకున్నాడో ఇప్పుడు కూడా మన షీబే గారు యాస్టీస్ వాళ్ళ ఫాదర్ చెప్పడంతో ఇంకా వెంటనే వాళ్ళ నాన్న చేసిన మొత్తం కరప్షన్ పనులన్నీ కూడా మీడియాకైతే లీక్ అయిపోతాయి. ఇంకా అలా వాళ్ళ నాన్నకుండే రెప్యుటేషన్
అంతా పోయి తననైతే జైలు కస్టడీలోకి తీసుకుంటారు. ఇంకా ఆ మాటలన్నీ వింటున్న మన యూచిగాడు ఓ అలా జరిగిందా, అలాగైతే షీబేగా డబ్బులు కట్టలేదు అనడంతో ఇంకా కొకరోగి కూడా లేదు కట్టలేదు. కానీ ఆ రోజు నుంచినే మన ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళని బుల్లీ చేశారు. వాళ్ళని ఎంతగా బుల్లీ చేశారంటే వాళ్ళు స్కూల్కి కూడా రావడం మానేశారు అని చెప్తారు. ఇంకా అలా మన వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చి మన యూచి కానీ టెన్జా కానీ చూసి ఒరే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారా, మీకు ఈ విషయం తెలుసా, షీబీ కానీ వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగింది అనడంతో ఇంకా మన వాళ్ళకి ఏం జరిగిందని చెప్పి అర్థం కాదు. ఇంకా అలా మన యూచిగాడు టెన్జాగాడు పరిగెత్తుకుంటా షీబే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ షీబే వాళ్ళ డాడ్ని అయితే ఎవరో మర్డర్ చేసింటారు. అండ్ పోలీసు వాళ్ళందరూ కూడా ఆ మర్డర్ని మన షీబే గడే చేశాడు అనుకొని వెంటనే తనని కస్టడీలోకి తీసుకొని వెళ్తూ ఉండగా ఇంకప్పుడే అక్కడికి వచ్చిన మన యూచిగాడు టెన్జాగాడు షీబే గారిని పిలుస్తూ ఉంటారు. కానీ బట్ మన షీబే గడు ఇప్పటికీ ఒక ట్రాన్స్లో అండ్ ట్రోమాలో ఉండి వాళ్ళని మాట్లాడుకోకుండా పక్కనే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన టెన్జాగాడు షీబే పక్కన ఉండే సవరాగి వాళ్ళ డాడీని చూసి షాక్ అయ్యి వెంటనే యూచితో ఇదంతా సవరాగినే చేస్తుంది, కావాలని షీబేని ఇరికించింది, నేను ఫస్ట్ నుంచి చెప్పా కదా ఆ సవరాగి దొంగముండ అనడంతో ఇంకప్పుడే యూచిగాడు మామ నువ్వు మళ్ళీ ఫస్ట్కి వస్తున్నావు, మన దగ్గర ప్రూఫ్స్ లేదే సవరాగిని ఏమనలేమండంతో ఇంకప్పుడే టెన్జాగాడు యూచిగాని చూసిండే సవరాగి వాళ్ళ డాడీ కూడా దగ్గరికి వచ్చి ఓ గాయస్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లున్నా, మీరు సవరాగి వాళ్ళ ఫ్రెండ్స్ కదా అండ్ వీడు కూడా మీ ఫ్రెండే కదా, మీరు ఈ కేసుకు దూరంగా ఉండండి అని చెప్పి వార్న్ చేయడంతో ఇంకా అప్పుడే మన టెన్జాగాడు కోపంగా ఒరే దొంగ నా కొడుక ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా, ఏదో ఒక రోజు నీ అంత చూస్తా అని చెప్పి వార్న్ చేయడంతో ఇంకా సవరాగి వాళ్ళ డాడీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను దీనికి మీరు దూరంగా ఉండండి అప్పుడే మీకు కూడా మంచిదని చెప్పి వార్న్ చేస్తూ ఉండగానే ఇంకప్పుడే యూచిగాడు కూడా కూల్ టెన్జా మనం ఎవరిని ఏం చేయలేదు, అలాగే సార్ ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే నన్ను టార్గెట్ చేయండి, ఎందుకంటే మీరు నా దగ్గర నుంచి దూరం చేయగలిగే వ్యక్తులు ఒక్కరు కూడా లేరు, నేను అనాథని, కానీ ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి వార్న్ చేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఏడ్చుకుంటా కొకరోగి పాప వస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది యూచి, షీబాకి ఏమైంది, సబరాగి ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ ఇద్దరికి ఎందుకు ఇన్ని గాయాలైనాయి, అసలు థర్డ్ గేమ్ మీరు గెలిచారా, నీ చేతికి అంత పెద్ద గాయమైంది, అసలు ఏమైంది యూజీ ప్లీజ్ చెప్పు అని చెప్పి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ బట్ మన యూజీ గేడ్ మాత్రం ఇక్కడ కోల్డ్ బ్లడెడ్ పర్సన్ మాదిరి ఆపుతా ఒక్కొక్కరోగి, ఒకప్పుడు నేను సెకండ్ గేమ్ కంప్లీట్ చేసి నుంచి నేను ఒక మర్డరర్ అని చెప్పాలికి మీరంతా కూడా నన్ను ఒక మాన్స్టర్ మాదిరి చూశారు, నేను ఆ సీన్ని ఇంకా మర్చిపోలేదు, ఇప్పుడు మళ్ళీ నన్ను ఒక నార్మల్ మనిషి మాదిరి చూసి నన్ను మాట్లాడిస్తుంటే నాకు అది నచ్చడం లేదు, ప్లీజ్ మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా ఆ మాట్లాడిన కొకరోగి పాప ఎంతో బాధపడుకుంటా లేదు యూచి నువ్వు అలా అనుకోద్దు, నువ్వు ఆ రోజు అలా చెప్పడంతో నేను ఒక్కసారిగా షాక్ లైక్ వెళ్ళిపోయేది అప్పుడు నేడిసి నేను ఎప్పుడు కూడా నేను మాన్స్టర్ మాదిరి చూడలేదు, నిజం చెప్తున్నాను నువ్వే నాకుండే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్వి, ప్లీజ్ అలా అనద్దు నేను ఎప్పుడు నీతోనే ఉంటా అనడంతో ఇంకా ఆ మాటలు యూచిగాడు లేదు సౌరాగి నేను ఇప్పటికే నా లైఫ్లో ఎన్నో డిఫికల్టీస్ని చూసాయి, ఈ సొసైటీ అంతా కూడా నన్ను ఒక మాన్స్టర్ మాదిరి చూసింది అండ్ నేను ఇన్నాళ్ళ తర్వాత ఒక నార్మల్ మనిషిలాగా బతికాను అనుకుంటే అప్పుడే నా లైఫ్ ఇలా అయిపోయింది, నాదే పెద్ద దరిద్రం అనుకుంటే నీ గురించి చెప్తా చూడు, ఎక్స్పెషలీ నువ్వు ఎప్పుడు కూడా ఒకరి మీద నమ్మకం పెట్టుకోవద్దు అండ్ ఒకరి మీద డిపెండ్ అయితే అసలు కాదు, నీకంటూ ఒక ఐడియాలజీ పెట్టుకొని ఒక పాత్రలో వెళ్ళు, దయచేసి మమ్మల్ని వదిలేసాయి, ఈ రోజు నుంచి నీకు మాకు సంబంధం లేదని చెప్పి మనోళ్ళు ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ మాటలు కొకరోగి పాప కూడా ఎంతో బాధపడుతుంది. ఆ నెక్స్ట్ సీన్లోనే నైట్ అవుతుంది, అప్పుడే మన యూచి రూమ్లో ఉండే టెన్జాని యూచిని చూపిస్తారు. ఇంకా అప్పుడే టెన్జా గారు నువ్వు ఎందుకని అంత హార్ష్గా ఒక్కొక్కరోగితో మాట్లాడేవడంతో ఇంకా యూచి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు మన ఇద్దరం గేమ్లో ఉన్నాం, ఇప్పుడు మనం మళ్ళీ తనకి ఈ విషయాలన్నీ చెప్పి తనను కూడా మళ్ళీ ఈ గేమ్లో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు, బెటర్ తను ఎంతో మంచి వ్యక్తి కాబట్టి దీని నుంచి దూరంగా ఉంటేనే బెస్ట్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఒక్కసారిగా వీళ్ళిద్దరికి ఫోన్ వస్తుంది. ఇంకా అప్పుడే ఫోన్ ఎత్తే అవతల పర్సన్ కూడా ఓ ఈ ఫోన్ అనేది కటాకిరి యూజీదే కదా, నేను యూజీతో మాట్లాడాలనడంతో ఇంక యూజీ గారు కూడా నేనే మాట్లాడుతున్నా ఎవరో చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే ఒప్పుకునే పర్సన్ కూడా ఓ షేట్ యూచి అప్పుడే అయిపోయిందా మీ కథ, ఆఫ్టర్ 3 గేమ్స్ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్తో అంత హార్ష్గా మాట్లాడడం నిజంగా నాకు నచ్చలేదు, నువ్వు నీ ఫ్రెండ్స్ని అంత వీక్గా చూస్తావని నేను అస్సలు అనుకోలేదు, సరేలే ఏదైతేనేమి నీకోసమే నేను ఒక స్పెషల్ టెస్ట్ అనేది క్రియేట్ చేశాను, అది కూడా 4th టెస్ట్ లోపల, అది కూడా ఈ రోజు రాత్రికి జరగాలి అండ్ నువ్వు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా నీకేం కాదు, బట్ ఈ అమ్మాయిని మాత్రం చంపేస్తానని చెప్పి వాన్ చేయడంతో ఇంకా అప్పుడే ఫోటో చూసి వీళ్ళిద్దరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, అక్కడ ఉండేది మన కొకరోగి పాప అనమాట. ఇంకా దాన్ని చూసిన యూజిగాడు అసలు ఎవర్రా నీకు ఏం కావాలి అనడంతో ఇంకా అప్పుడే అవపక్క పర్సన్ కూడా కేవలం సింపుల్ నువ్వు ఎలాగైతే టొమడాచి గేమ్లో గేమ్ ఆడావో ఇప్పుడు కూడా అలాగే గేమ్ ఆడి గెలువు, కానీ ఒక్క విషయం క్లారిటీ చెప్తా చూడు, ఈ స్పెషల్ గేమ్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది, ఒక్కసారి నువ్వు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు అనుకో ఖచ్చితంగా నీ లైఫ్ అనేది పోతుంది అండ్ ఈ గేమ్ పేరే వీకెస్ట్ పర్సన్ విన్ అనమాట. ఈ గేమ్లో గెలవడానికి స్ట్రాంగెస్ట్ పర్సన్కి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ మేము ఈ గేమ్లో
గెలిపించేది కేవలం వీకెస్ట్ పర్సన్ని. ఒక్కసారి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో ఎన్నో హారబుల్ థింగ్స్ చూస్తావు. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకుండా నీకేం పెద్దది పడదు, అండ్ నెక్స్ట్ నువ్వు టొమడాచ్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఒక్క విషయం చెప్తా చూడు, ఒకవేళ నువ్వు కానీ ఇప్పుడు రాకుంటే మేము కిడ్నాప్ చేసిండే ఈ అమ్మాయిని ఏం చేస్తామో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తన బట్టలు కోసేసి ఏది చేయాలో, ఎలా చేయాలో, ఆ అమ్మాయిని ఏ విధంగా టార్చర్ పెట్టాలో మొత్తం అన్ని కూడా మాకు తెలుసు. సో నువ్వు రావాలనుకుంటే రా, లేకపోతే వదిలేసే. కానీ ఒక్క విషయం చెప్తా చూడు, ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు, ఇంక్లూడింగ్ టొమడాచి గేమ్ వాళ్ళతో కూడా. ఎందుకంటే ఇదొక స్పెషల్ టెస్ట్. వస్తే నువ్వు ఈ అమ్మాయిని కాపాడచ్చు, రాకపోతే ఈ అమ్మాయిని చంపి పారేస్తామండంతో ఇంకా అప్పుడే యుచిగాడు ఫోన్ తీసుకుని, ఒరే దొంగ నా కొడుక, కుక్కరోగికి ఏమన్నా జరిగిందనుకో నిన్ను చంపి పారదొబ్బుతా బాస్టర్డ్, నేను ఖచ్చితంగా కుక్కరోగిని కాపాడడానికి కోసం వస్తున్నా, నీ గేమ్లో పార్టిసిపేట్ అవుతా అండ్ నీ గేమ్ను కూడా గెలుస్తా, గెట్ రెడీ అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే చూపిస్తారు. ఇంకప్పుడు మన యూచిగాడు దాని లోపలికి ఎంటర్ అయితే లేదో, అక్కడ ఉండే ఎంతో మంది బండిట్స్ అంతా కూడా మన యూచిని చూస్తూ ఉంటారు. ఇంకా మనోడు అలా నడుస్తాడు లేదో, పక్కన ఉండే కుక్కరోగి పాప తనని పిలవడంతో వెంటనే తన వైపు చూస్తాడు. అండ్ తనని కొంతమంది కట్టేసి పెట్టింటారు. ఇంకప్పుడే ఎదురుగా వచ్చావా యూచి, నీకోసమే వెయిటింగ్ అనడంతో ఇంకా మనోడు, ఓ నువ్వేనా మనాబు, లేకపోతే నువ్వు వేరే వాడు అనడంతో ఇంకా వాడు కూడా, లేదు ఈ స్పెషల్ గేమ్కి నేను హెడ్ని, నేను మనాబు కాదు, నా పేరే కొకోరి అంటాడు. ఇంకప్పుడే మన కొకరోగి యూచిని చూసి ఎమోషనల్ అయితే ఇంకప్పుడే మన యూచి గారు కూడా తనను వదిలేయండి అనడంతో ఇంకా అప్పుడే కొకోరి గారు కూడా, ఎందుకని అంత ఆత్రం, ఇప్పుడే కదా నేను నీ గేమ్ రూల్స్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా, జాగ్రత్తగా విను అనడంతో ఇంకప్పుడే యూచి గారు మర్యాదగా ముందు తనను వదిలేయండి, ఆ తర్వాత ఏదైనా చేస్తా అనడంతో ఇంకా వెంటనే మన కొకోరి గారు కూడా, నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కాలేదనుకుంటా, ఒక్కసారి తన వైపు చూడు అనడంతో ఇంకా ఒక్కసారిగా మన కుక్కరోగి బట్టలు అయితే కట్ చేస్తారు. దెబ్బకి మన యూచిగానికి పిచ్చ కొమ్మ వచ్చి వాడి ముఖం పగలగొడదాం అనుకుంటే అప్పుడే నైఫ్తో మన యూచిగాని గొంతు దగ్గర కత్తిపెట్టి, కొకోరిగాడు అసలు నీకు అర్థం కావడం లేదా, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో, లాస్ట్ 3 గేమ్స్తో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్, నీ గురించి నాకు మొత్తం అంత తెలుసు, ఇప్పుడు కానీ నేను నీ గురించి సీక్రెట్ విషయం చెప్పాను అనుకో, నువ్వు ఎవరినైతే కాపాడదామని వచ్చిండే కుక్కరోగి నిన్ను ఒక మాస్టర్ మాదిరి చూస్తుంది, చెప్పైనా అనడంతో ఇంకా ఆ మాటలన్న యూచిగాడు, అసలు నీకు నా గురించి ఏం తెలుసురా అనడంతో ఇంక వాడు కూడా, నాకు నీ గురించి మొత్తం తెలుసు యూజీ, మూసుకొని ఉండు, రూల్స్ చెప్తా జాగ్రత్త విను. యాక్చువల్గా నేను ఇక్కడ మేము ఒక టెస్ట్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాము, అండ్ నువ్వు దాదాపు 3 రౌండ్ల పాటు మేము పెట్టే ఫిజికల్ పెయిన్ నుంచి ఖచ్చితంగా ఓర్చుకున్నావు అంటే అప్పుడు నువ్వు ఈ గేమ్లో గెలిచినట్లే, అండ్ తనని కూడా నువ్వు హ్యాపీగా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, ఒకవేళ నువ్వు ఈ 3 రౌండ్స్లో పెయిన్ అనేది తప్పించుకోవాలనుకుంటే అప్పుడు ఇంకొక మార్గం ఉంది అనడంతో ఇంకా ఆ మాటలైన కొకరోగి కూడా, యూచి కోసం నేను ఏదైనా చేస్తా, మర్యాదగా అవే ఏందో చెప్పడంతో ఇంక వెంటనే మన కొకోరి గారు కూడా, అలాగైతే ఆ పెయిన్ని నువ్వు అనుభవించాలి, బికాస్ వాడు స్ట్రాంగ్, నువ్వు వీక్ కదా, మా గేమ్ పర్సనాలిటీ కూడా సేమ్ టు సేమ్ అనమాట. క్లారిటీగా నీకు చెప్పాలంటే యూచిగానికి మేము ప్రతి రౌండ్లో కూడా కొంచెం అయితే టార్చర్ చూపిస్తాం, బట్ దాంట్లో నీకు జస్ట్ 25% కూడా చూపించము, రెండు బోత్ ఈక్వల్గా మేము కన్సిడర్ చేస్తాం, నువ్వు చెప్పు ఓకేనా కదా అనడంతో ఇంకా ఆ మాటలైన యూచిగాడు వద్దని చెప్పి ఈ గ్యాప్లో మన కొకరిగాడు, అరే నువ్వు మూసుకొని ఉండు, ఇక్కడ డిసిజన్ అనేది తను తీసుకోవాలి, ఇంతకు ముందరే నువ్వు అన్నావు కదా, సో ఇప్పుడు తన డిసిజన్ తనని తీసుకొనివ్వు, ఒకవేళ మీ ఇద్దరు కలిసి కష్టపడాలన్నా కూడా మేము దానికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, మా దగ్గర దానికి కూడా ఒక మంచి పాసిబిలిటీ ఉంది, అది మీకు ఫస్ట్ గేమ్లో చూపిస్తానని చెప్పి ఫస్ట్ రౌండ్ పేరు వచ్చి పెయిన్ నెంబర్ 1. అండ్ మా టీం పక్కన ఉండే ఒక మెయిన్ హెర్క్లెస్ పర్సన్ ఏంటి గోకోరి అని మిమ్మల్ని కొట్టడానికి పంపిస్తున్నాం. అండ్ ఇక్కడ మన కొకోరి పాపకైతే కేవలం తను ఒక్క దెబ్బ తట్టుకుంటే చాలు, అదే యూచి గని విషయానికి వస్తే తను దాదాపు 3 దెబ్బలను తట్టుకోవాలి, అలా చేస్తేనే మీరు ఈ రౌండ్లో గెలవచ్చు. సో ఇక్కడ మీ ఇద్దరికి ఒక మంచి పాసిబిలిటీ ఏంటంటే మీ ఇద్దరిలో ఈ టెస్ట్ ఎవరు ఒక్కరు తీసుకుంటే చాలు, ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ కథ మళ్ళీ చూసుకుందాం. సో ఈ టెస్ట్లో మీ ఇద్దరిలో ఎవరు ఆ పంచెస్ తీసుకోబోతున్నారో మీరే డిసైడ్ చేసుకోండి అనడంతో ఇంకా వాడిని చూసిన మన కొకరోకి భయపడుకుంటున్నా సరే, బట్ యూచిని కాపాడాలన్నట్లు తను నేనే తీసుకుంటా అని ఈ గ్యాప్లో ఒక్కసారిగా మన యూచిగాడు లేదని చెప్పి తనకు సైగిచ్చి వెంటనే మనోడు ఆ టెస్ట్ని తను తీసుకుంటాడు. ఇంకా వెంటనే ఆ టెస్ట్ని కండక్ట్ చేసిన మన కొకోరి గాడు కూడా, ఓకే యూచి నాకు కూడా నువ్వే కావాలి, లెట్ స్టార్ట్ ది గేమ్, బట్ ఒక్క విషయం చెప్తా కొకరోకి, వీడు కొట్టించుకుంటున్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచే ఉండాలి, మూసుకున్నావు అనుకో ఇది మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి బలవంతంగా తనని చూపించేటట్లు చేస్తాడు. ఇంకప్పుడే 2発目ラスト
మన గోకోరి గడు సక్సెస్ఫుల్ గా 3 పంచెస్ అయితే యూచి మీద లాజ్ చేస్తాడు. దెబ్బకు మన యూచి గడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా దాన్ని చూసిన కొకరోగి కూడా ఎంతో బాధపడుతుంది. ఇంకలా మన యూచిని చూసిన కొకరోగి, యూచి ఇంకా నువ్వు నా కోసం ఇలా చేయొద్దు ప్లీజ్, సెకండ్ రౌండ్ నేనే తీసుకుంటా అనడంతో ఇంకా మాట్లాడుతున్న మన కొకోరి గడు కూడా కమాన్ కొకరోగి, నాకు కూడా ఇదే కావాలి, యాక్చువల్ గా ఈ సెకండ్ గేమ్ నీకే సరిపోతుందని చెప్పి ఒక్కసారిగా తన చేయి పట్టుకొని లాగి ఈ సెకండ్ గేమ్ ఏంటో తెలుసా, ఫింగర్ నెయిల్ రిమూవర్ అనమాట. అంటే క్లారిటీ చెప్పాలంటే ఇప్పుడు నీ చేతికుండే ఒక వేలుకుండే ఆ గోర్న్ అనేది మేము సక్సెస్ఫుల్గా పూర్తిగా పీకేపోతున్నాం. ఈ టార్చర్ నువ్వు తట్టుకుంటే ఈజీగా నువ్వు ఈ గేమ్లో గెలవచ్చు. గెట్ రెడీ కొకరోగి అని చెప్పి ఒక్కసారిగా తన ఫింగర్ నెయిల్ని అయితే పీకబోతూ ఉంటాడు. అండ్ బ్లడ్ కూడా కారుతూ ఉంటే ఒక్కసారిగా మన కొకరోగి పాప ఆ నొప్పిని తట్టుకోలేక యూచి నా వల్ల కావడం లేదు, నేను ఏం చేయాలని చెప్పి తను బాధపడుతూ ఉంటే ఇంక వెంటనే యూచి గడి పైకి లేచి ఆపురా చెత్త నా కొడక, ఈ టెస్ట్ని కూడా నేనే తీసుకుంటా మర్యాదగా తనను వదిలేయడంతో ఇంకా అప్పుడే మన కొకోరి గారు కూడా నాకు తెలుసు యూచి నువ్వు ఇదే చేస్తావని, కానీ ఇక్కడ నీకు ఒక విషయం చెబుతున్నా, అమ్మాయి కాబట్టి తనకు 1,000 కానీ నువ్వు స్ట్రాంగ్ పర్సన్ కదా, నీకు 3,000 ఇప్పటికైనా సరే ఈ టెస్ట్ తనకిస్తావని నువ్వు తీసుకుంటావనడంతో ఇంకా మన యూజీ గారు కూడా నేను ఆల్రెడీ చెప్పా కదా మాట మార్చుకోను వచ్చి పీక్కుందూరా అంటాడు. ఇంకా అలా మన కొకోరి గడైతే యూచి యొక్క 3 ఫింగర్ నెయిల్స్ అయితే పీకి పారదొప్పుతాడు. ఇంకా అప్పుడే మన కొకోరి గడ సైకో మాదిరి నవ్వుకుంటా ఏమైంది యూచి ఎలా అనిపిస్తుంది చెప్పు, ఏదో ఒక ఆన్సర్ ఇవ్వని చెప్పి నవ్వుకుంటూ పక్కన ఉండే కొకరోగిని చూసి కనీసం నువ్వైనా చెప్పు కొకరోగి, నీ ఫ్రెండ్ నీ కోసం ఇంత త్యాగం చేస్తున్నాడు కదా ఏదో ఒకటి చెప్పు అనడంతో ఇంకా ఆ మాటలంటున్న కొకరోగి కూడా భయపడి ఏడ్చుకుంటా ట్రామాలో నన్ను క్షమించి యూచి నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నా అనడంతో ఇంకా అప్పుడే మన యూచి గారు కూడా సరే కానీ 2 గేమ్లు అయిపోయినాయి కదా, నేను ఇక్కడ ఉండే మీ అందరినీ ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అసలు ఈ చెత్తగాన్ని ఎలా మీరు ఒక లీడర్ మాదిరి అనౌన్స్ చేశారు చెప్పండి, వీడి ఒక వేస్ట్ నా కొడుకు, వీడికి స్ట్రెంగ్త్ లేదు, అంతేకాకుండా వీడు ఒక సాడిస్ట్ ఇంకా పర్వర్టెడ్ నా కొడుకు, అసలు ఇట్లా నా కొడుకుని మీరు ఎలా లీడర్గా ఒప్పుకున్నారనడంతో ఇంకా మాట్లాడిన మన కొకోరి గారు కూడా యూచిగాని తిడుతూ ఒరే పిచ్చోడా, లీడర్కి కావాల్సినది ఉండాల్సినది స్ట్రాంగ్ ఇవన్నీ కాదురా, వాడికి ఉండాల్సినది తెలివితేటలు మాత్రమే, అండ్ ఈ రూమ్ లో అందరికంటే తెలివైనని నేను మాత్రమే, కావాలంటే నీకు ఒక ఆఫర్ ఇస్తా, ఇంతమంది కళ్ళ ముందర నువ్వు నా మీద చెయ్యెత్తి ఒక్క పంచి కొట్టు చాలు, నేను అప్పుడు ఒప్పుకుంటా, అలా చేయలేను ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా నా వాళ్ళు, ఇక్కడ ఎవరికైనా ధైర్యం ఉందంటే అది నా ఒక్కడికి మాత్రమే ఉంది, నువ్వు నన్ను ఏం పీకలేవు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా నా గ్యాంగే, నేను వీళ్ళని ఎవరికి అమ్మను, వీళ్ళందరూ నేను అందరూ కూడా ఒక్కటే అనడంతో ఇంకా అప్పుడే మన యూచి గారు కూడా సో కేవలం ఈ క్వాలిటీస్ వల్ల నువ్వు లీడర్ అయ్యావంటే అదొక వేస్టే అనడంతో ఇంకా అప్పుడే మన కొకోరి గారు కూడా సర్లే ఈ తొక్కలో మాటలని పక్కన పెడితే 3rd గేమ్ అనేది స్టార్ట్ చేద్దామా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల వల్ల నేను మీకు ఇవ్వాలనుకునే టార్చర్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యా, సో అందుకని ఈ 3rd టెస్ట్ అనేది కొంచెం మిక్స్డ్ మాదిరి పెట్టబోతున్నాను, దీనివల్ల మీకు మోర్ పెయిన్ అనేది కలుగుతుంది. సో ఒకవేళ ఈ 3rd గేమ్లో మన కొకరోగి పాప కానీ గేమ్ సెలెక్ట్ చేసుకుంది అనుకో, తను మా అందరి కళ్ళ ముందర బట్టలిపి నేకుడుగా డాన్స్ చేయాలి, అప్పుడు మేము అందరూ కూడా తనని చూస్తూ తన బాడీలో ఉండే ఈచ్ పార్ట్ అండ్ ఈచ్ ఇంచును కూడా టచ్ చేసుకుంటాం, మా యొక్క ఎంజాయ్మెంట్ అనేది కలిగించుకుంటాం, అండ్ తను మాత్రం ఏది చేయకుండా అలాగే డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. అదే తను కానీ ఈ గేమ్ని సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ ఈ గేమ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నువ్వు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేసిన మా వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ కూడా నీ మీద రావు కాబట్టి, సో నీకు ఆ టెస్ట్ కాకుండా నీకు ఇంకొక టెస్ట్ పెట్టబోతున్నా, ఒకవేళ నువ్వు కానీ 3rd గేమ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను నా చేతిలో ఉండే ఈ కత్తితో నీ చేతి మీద అయితే అక్షరాల 3 కత్తిపోట్లు పొడవబోతున్నా, అవి తట్టుకొని నువ్వు నిలబడితే అప్పుడు 3rd గేమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు యూచి, 3rd గేమ్కి నువ్వు రెడీనా లేదంటే నీ ఫ్రెండ్ అండ్ కొకరోగి రెడీనా, ఎవరైనా మాకు ఒకటే, ది చాయిస్ ఈజ్ యువర్స్, మీరే డిసైడ్ చేసుకుని అనడంతో ఇంకా అప్పుడే మన కొకరోగి బాబు బాధపడుకుంటా యూచి ఇప్పుడు నేను ఏం చేయాలి, 3rd గేమ్ నేను తీసుకోవాలా వద్దా నువ్వు చెప్పు యూచి అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన కొకోరి గారు కూడా ఏమైందే పొట్టిదానా, నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఒక్క డిసిజన్ కూడా తీసుకోలేవా, ఎప్పుడు పక్కన వాళ్ళ మీద బతకడమేనా, సరేలే నువ్వు చొప్పురా యూచి ఏమంటావు అనడంతో ఇంకా అప్పుడే మన యూచి గారు కూడా కొకరోగి నీ మనసు ఏది చెప్తుందో అదే వినో, నీకు ఈ టెస్ట్ తీసుకోవాలనిపిస్తే తీసుకోలేదంటే నేను తీసుకుంటా అనడంతో ఇంకా అప్పుడే మన కొకరోగి పాప కూడా నాకు నిజంగానే ఈ 3వ టెస్ట్ తీసుకోవాలనే ఉంది, నా మనసు చెప్తుంది తీసుకోమని, కానీ నా వల్ల అది కావడం లేదు యూచి అనడంతో ఇంకా ఆ మాటలను మన కొకోరి గారు కూడా నిజంగానే నువ్వు ఎంత పెద్ద చెత్త ఉండవే, అసలు నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడడానికి ఒక్క చిన్న పని కూడా చేయలేవా, ఇట్లాంటి సిచ్యువేషన్లో కాకుంటే నువ్వు ఎప్పుడు కానీ నీ ఫ్రెండ్ని కాపాడతావు, లిటరలీ నువ్వు నీ జీవితంలో ఒక్క సిచ్యువేషన్ కూడా
నీ ఎంతకు నువ్వు ఓన్గా ఫేస్ చేసినది లేదో, నువ్వు ఒక చెత్త గార్బేజ్ మండవు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా మూసుకొని ఉండరు చెత్త నా కొడుకు, నా ఫ్రెండ్ గురించి మాట్లాడేక్కునికి లేదో, రా నా చెయ్యి రెడీగా ఉంది, త్వరగా వచ్చి 3 కత్తిపోట్లు పడుతూ రావడంతో ఇంకా ఆ మాటలను మన కోకోరిగాడు కూడా ఓకే ఓకే ఎవరైనా ఓకే, నాకు ఈ గేమ్ ఒకటి జరగాలి కదా, కమాన్ త్వరగా స్టార్ట్ చేద్దాం రా అని చెప్పి ఒక్కసారిగా మన యూచిగాన్ చేతికి ఏవైతే ఫింగర్స్ పీకేసి ఉంటాడో అదే చేతి మీదే 3 సార్లు కంటిన్యూస్గా అయితే పొడుస్తాడు. దెబ్బకు మన యూచిగాడు నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఇంకా ఆ అరుపులు వింటున్న మన కొకోరిగాడు కూడా, వింటున్నావా కొకరోగి, నీ ఫ్రెండ్ నీకోసం ఏం చేస్తున్నాడో విను విను అని చెప్పి కేకలిస్తూ ఫైనల్గా 3 పోట్లు పొడిచేసిన తర్వాత ఓకే ఇంకా దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ స్పెషల్ ఎడిషన్ గేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ 4th గేమ్లో కలుద్దాం బాయ్ అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కొకరోగిని తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కొకరోగి కూడా నన్ను క్షమించి యూచి, నేను నిజంగానే వాడు చెప్పినట్లు ఒక చెత్త పర్సన్, నేను నిన్ను కాపాడుకోలేకపోయా, అసలు ఈ 3 సిచ్యువేషన్లో ఒక్కటి కూడా నేను తీసుకోలేకపోయాను అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా, ఇందులో నీ తప్పేం లేదు కొకరోగి, నీకే తెలియకుండా వీడిని నిన్ను కిడ్నాప్ చేశాడు అండ్ అందరి కళ్ళ ముందర వీడిని బట్టలు కోసేశాడు, అయినా సరే నువ్వు నా కోసం ఇంతసేపు ఉన్నావు అండ్ వేరే అమ్మాయి ఎవరున్నా సరే నీ ఎంత బ్రేవ్గా ఉండదు, నిన్ను నువ్వు బ్లేమ్ వేసుకోవద్దు, ఒకవేళ నీ సిచ్యువేషన్లో నేనున్నా సరే ఇదే చేస్తాను, నువ్వు దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు, వెళ్దాం పదనడంతో ఇంకా అప్పుడే కొకరోగి పాప యూచిని హక్ చేసుకొని, ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ మాటకి ఎదురు చెప్పను, ఇప్పటి నుంచి నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకా నేను చనిపోయేంత వరకు నీతో పాటునే ఉంటా, నీ కోసం ఏదైనా చేస్తా యూచి ప్రామిస్ అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా సరే థ్యాంక్ యూ కొకరోగి అంటాడు. ఇంకలా మన కొకరోగి పాప తన చేతికి కట్టుకడితే ఇంకప్పుడే మన యూచిగాడు తన కోట్ కొకరోగికి ఇచ్చి, సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు ఇక్కడ ఒక అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఉంది అనడంతో ఇంకా అప్పుడే కొకరోగి కూడా లేదు యూచి నేను నీతో పాటునే ఉంటా అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా లేదు నువ్వు ఇక్కడ ఉంటే నిజంగానే దీన్ని చూసి భయపడతావు, నిజంగా ఇక్కడ ఏం జరగబోతుందో అసలు ఇది ఎలా ఎండ్ అవబోతుందో నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నా సరే మన కొకరోగి మాత్రం లేదు యూచి నేను ఇక్కడే ఉంటా అనడంతో ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా సరేలే అలాగైతే ఇంతకు ముందర వాడు చెప్పినట్లుగానే కళ్ళు తెరుచుకొని ఇక్కడ ఏం జరగబోతుందో అదొక్కటే చూడని చెప్పి మనోడు ఆ కొకోరికి అంతకు వెళ్ళి, ఓకే మామ నువ్వు ఇప్పుడే నా కోసం 3 గేమ్స్ పెట్టావు కదా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇంకొక గేమ్ ఆడబోతున్నాం అండ్ ఈ గేమ్లో నువ్వు గెలిచావనుకో నేను నీకు 10 మిలియన్ ఎన్ క్యాష్గా ఇస్తానంటాడు. ఇంకా ఆ మాటలైనా అక్కడ ఉండే అందరు పర్సన్స్ ఎక్సైట్ అయ్యి నేను ఆడతా అంటారు. ఇంకప్పుడే మన కొకోరిగాడు కూడా అయినా సరే నీ దగ్గర అంత డబ్బులు లేదు కదా అనడంతో ఇంకప్పుడే యూచిగాడు కన్నింగా నవ్వుకుంటూ, ఒరే పిచ్చోడా నీకు ఆల్రెడీ నా పాస్ట్ అంతా తెలుసు అంటున్నావు కదా, అలాగైతే నా దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా అది నీకు తెలిసి ఉండాలి కదా, ఇప్పుడు చెప్పు గేమ్కి ఓకేనా కదా అనడంతో ఇంకా అప్పుడే మన కొకోరిగాడు కూడా భయపడుకుంటానే యూచిగాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడని తెలిసినా సరే గేమ్ ఏంటో చెప్పమంటాడు. ఇంకా అప్పుడే మన యూచిగాడు కూడా ఇట్స్ సింపుల్ మామ, రాక్ పేపర్ సిజర్స్ ఆడదాం అండ్ ఇందులో నువ్వు గెలిచావనుకో ఆటోమేటిక్గా నీకు 10 మిలియన్ ఎన్ అయితే ఇచ్చేస్తా, ఒకవేళ నువ్వు ఇందులో ఓడిపోయావనుకో నేను నీ వేళ్ళు అనేటివి కత్తిరిస్తా అండ్ ఇందులో కూడా నీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, లైక్ నువ్వు ఇప్పుడు పేపర్ వేసినప్పుడు ఓడిపోయావు అనుకో నేను నీ 5 వేళ్ళు కత్తిరిస్తా, ఒకవేళ సిజర్స్ వేసినప్పుడు ఓడిపోయావు అనుకో నేను నీ 2 వేళ్ళు మాత్రమే కత్తిరిస్తా, ఒకవేళ రాక్ వేసినప్పుడు ఓడిపోయావు అనుకో అప్పుడు నేను నీ చేతిని అయితే కట్ చేయను, సో ఇందులో రిస్క్ అనేది ఉండదు, ఈ గేమ్కి నీకు ఓకేనా కదా అనడంతో ఇంకా ఆ మాటలైనా మన కొకోరిగాడు కూడా ఒక్కసారి ఆలోచనలో పడిపోతాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకప్పుడే మన యూచిగాడు కూడా ఎందుకని నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు, అయినా సరే నీకు ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది తెలుసా, ఆల్రెడీ నాకు కొడి చేతికి చూస్తావా ఎంత పెద్ద గాయం ఉందో, దీనివల్ల నేను కేవలం వేస్తే రాక్ వేయగలను లేదంటే పేపర్ వేయగలను, ఇది నీకు ఒక హ్యూజ్ అడ్వాంటేజే కదా అనడంతో ఇంకా ఆ మాటలను మన కొకోరిగాడు కూడా ఆలోచిస్తూ ఉండంగానే మన యూచిగాడు అయితే గేమ్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఇంకప్పుడే కొకోరిగాడు భయపడి అరే ఆగు నేను ఇంకా యాక్సెప్ట్ చేయలే కదా అనడంతో ఇంకప్పుడే యూచిగాడు వాడి ముఖం దగ్గరికి వచ్చి, ఏమైందిరా నువ్వు భయపడుతున్నావా, సరేలే ఇక్కడ నీకు ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చినా సరే నువ్వు ఏం పీక్కుంటే నేను నీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నా, హలో గాయస్ అందరూ వినండి, ఇక్కడ మీ కొకోరిగాడు గెలిస్తే నేను వీనికి ఇవ్వబోయే 10 మిలియన్ ఎన్నుతో పాటు మీ అందరికీ కూడా తలో ఒక 1 మిలియన్ ఎన్ ఇస్తా బోనస్గా, అది వీడు గెలిస్తేనే అనడంతో ఇంకా ఆ మాటలేంటున్న అందరూ కూడా ఒక్కసారిగా మన కొకోరిగాని గేమ్ ఆడని చెప్పి అరుస్తూ ఎంకరేజ్ ఇంకా భయపెడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన కొకోరిగాడు కూడా బాగా ఆలోచనలో పడిపోతాడు, ఈ గేమ్లో నాకు వాడు నిజంగానే చెప్పినట్లు ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంది, వేస్తే వాడు రాక్ వేస్తాడు లేదంటే పేపర్ వేస్తాడు, ఒకవేళ నేను ఒక
పేపర్ వేసాను అనుకో అప్పుడు టై అయినా అవుతుంది లేదంటే నేనైనా గెలుస్తాను. కానీ ఇక్కడ టై అయినప్పుడు వీడు ఏం చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే యూచి గారిని పిలిచి టై అయితే ఏం చేద్దామంటంతో ఇంకా అప్పుడే యూచి గారు కూడా నేను దీని గురించి ఆలోచించలేదు, ఒకవేళ టై అయితే దీన్ని రెండో రౌండ్ కింద స్టార్ట్ చేద్దామంటంతో ఇంకా ఆ మాట్లాడిన మన కొకోరి గారు కూడా అలాగైతే ఇది కూడా నా యొక్క అడ్వాంటేజే, నేను కంటిన్యూస్గా పేపర్ వేస్తే అయితే టై అవుతుంది లేదంటే నేనే గెలుస్తా వాడు రాకేసినప్పుడు, ఇంకా నాకు ఇదే బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పి వీళ్ళిద్దరూ గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ విధంగా ఫస్ట్ రౌండ్లో మన యూచిగడ్ పేపర్ వేస్తాడు అండ్ కొకోరిగడ్ కూడా పేపర్ వేస్తాడు, ఇంకా అప్పుడే టై అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మన యూచిగడ్ ఖచ్చితంగా సెకండ్ రౌండ్లో రాకేస్తాడు అండ్ నేను కంటిన్యూస్గా ఇలాగే పేపర్ వేస్తూ ఉంటే నేనే గెలిచేస్తాను, వీడు నన్ను ఏం పీకలేడు అని చెప్పి మన కొకోరిగడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన కొకోరిగడ్ పేపర్ వేస్తే మన యూచిగడ్ సిజర్ వేస్తాడు, అది కూడా తన యొక్క లెఫ్ట్ హ్యాండ్తో అనమాట. ఇంకా దాన్ని చూస్తే నా కొకోరిగడ్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే కొకోరిగడు అరే దొంగ నా కొడుకు ఇది మోసం చేస్తున్నట్లే, నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా వేస్తే పేపర్ వేస్తాను లేదంటే రాకేస్తాను అన్న వండంతో ఇంకా అప్పుడే యూచిగడ్ కూడా నేనేం నిన్ను మోసం చేయలేదు, నీకు అర్థం కాలేదా ఇంతకుముందు నేను చెప్పిన రూల్స్, నేను నా రైట్ హ్యాండ్తో వేస్తే రాకేస్తా లేదంటే పేపర్ వేస్తా అని చెప్పే కానీ నేను ఎక్కడ కూడా నా లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేయను అని చెప్పలేదు కదా. సో ఇప్పుడు నేను నా లెఫ్ట్ హ్యాండ్ని ఆటోమేటిక్గా యూజ్ చేయొచ్చు అండ్ ఈ గేమ్లో నేనే గెలిచేసా. సో ఇప్పుడు నువ్వు వేసిండేది పేపర్ కాబట్టి ఈ గేమ్లో నువ్వు ఓడిపోయినందుకు అండ్ నేను ముందు చెప్పిన రూల్స్ ప్రకారం ఇప్పుడు నీ 5,000 నేను కత్తిరించబోతున్నా, రెడీనా అండంతో ఇంకా అప్పుడే కొకోరిగడ్ భయపడుకుంటా అరే గాయస్ వీడిని చంపి పడతారా అని చెప్పి వార్న్ చేస్తారు. కానీ బట్ అక్కడ ఉండే గాయస్ అంతా కూడా బాస్ ఇది రూల్స్కి అగెనిస్ట్ కదా అనడంతో ఇంకా వాడు భయపడి రూల్స్ లేదు తొక్కలేదు దీన్ని పట్టుకోనరా అనడంతో ఇంకా అందరూ వచ్చి వాడిని పట్టుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒరిజినల్ టొమడాచి గేమ్ సిస్టర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ ఉండే మొత్తం అందరినీ కూడా చితకబార్ దొబ్బుతారు. ఇంకా దెబ్బకి అక్కడ ఉండే విధ్వంసాన్ని చూసి మన కొకోరిగడ్ వణికిపోతుంటే ఇంకా యూచిగడ్ కూడా కరెక్ట్ టైమింగ్లో వచ్చావు టెన్జా అనడంతో ఇంకా అప్పుడే టెన్జా గడ్ ఎంట్రీ ఇచ్చి సారీ మామ కొంచెం లేట్ చేసా అనడంతో ఇంకా అప్పుడే యూచిగడ్ కూడా ఏం పర్లేదు పర్ఫెక్ట్ టైమింగ్ అంటాడు. ఇంకా అప్పుడే కొకోరిగన్కి ఏం అర్థం కావంటే ఇంకా అప్పుడే మన టెన్జా గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా నువ్వు వాడిని ఒక్కనే రమ్మన్నావు అండ్ రూల్స్లో ప్రకారం వాడు ఒక్కడే వచ్చాడు కానీ నువ్వు నా గురించి పట్టించుకోలే కదా. సో అప్పుడే నాకు యూచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒరిజినల్ టొమడాచి గేమ్ వాళ్ళకి షేర్ చేయమన్నాడు అండ్ ఈ లొకేషన్ తాకి రమ్మన్నాడు, అందుకని మేము ఇక్కడ కరెక్ట్ టైంలో వచ్చామండంతో ఇంకా ఆ మాటలను మన కొకోరిగన్కి అర్థమైపోయింది తను అన్ని వైపుల నుంచి సరౌండ్ అయిపోయాడని. ఇంకప్పుడే మన సుఖిన పాప కూడా ఓకే మామ నువ్వు అన్నోన్గా ఇలా టొమడాచి గేమ్ని వాడుతున్నందుకు నిన్ను మేము ఖైదు చేస్తున్నాం అనడంతో ఇంకా కొకోరిగడ్ అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి యూచిగడ్ వచ్చి ఆగండి అమ్మాయిలు మీరు వీడిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి, బట్ వీడు నాకు ఒక అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్లో బ్యాలెన్స్ ఉన్నాడని చెప్పి వెంటనే అక్కడ ఉండే నైఫ్ తీసుకొని ఏంట్రా కొకోరి చూస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను రైట్ హ్యాండ్ కట్ చేయాలా లెఫ్ట్ హ్యాండ్ కట్ చేయాలా ఏ చేతిలో ఉండే 5,000 కట్ చేయాలో చెప్పు అని చెప్పి మా అన్నోడు కన్నింగ్గా వన్ వైపు చూస్తుంటే దెబ్బ కొకోరిగడు వణికిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూచిగడు సరేలే ఒక పని చేస్తా నువ్వు ఎంతో మంచివాడివి అండ్ నువ్వెంతో గ్రేట్ లీడరు కదా, నీ బదులుగా ఇక్కడ ఉండే నీ గ్యాంగ్లో ఎవరో ఒకరిని రమ్మను నేను వాళ్ళ 5,000 కత్తిరిస్తా, ఇదొక రీప్లేస్మెంట్ ఆఫర్ కిందే ఎవరినైనా రమ్మని చూద్దాం అనడంతో ఇంకా ఒక్కసారిగా మన కొకోరిగడు తన గ్యాంగ్ అందరినీ కూడా బతిమలాడతాడు బెదిరిస్తాడు. బట్ ఒక్కరు కూడా ముందడుగు వేరు. ఇంకా అప్పుడే యూచిగడు కన్నింగా నవ్వుకుంటూ నేను చెప్పే కదరా నువ్వు ఒక చెత్త నా కొడుకొని నువ్వు లీడర్గా తరుంగవని ఇప్పుడు చెప్పు నీ వేళ్ళు కత్తిరించబోతున్నానని చెప్పి ఒక్కసారిగా మనోడు నైఫ్ ఎత్తుతలేదో దెబ్బ కొకోరిగడు భయపడి కళ్ళు మూసుకుంటాడు అండ్ కళ్ళు తెరిచి చూస్తే తన ఫింగర్స్ అన్ని నార్మల్గా ఉంటాయి అండ్ పక్కన చూస్తే యూచిగడు స్ట్రో కోల్పోయి ఉంటాడు. బికాస్ మన యూచిగడు ఇప్పటికీ ఎంతో బ్లడ్ లాస్ అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లోనే మొత్తం అక్కడ ఉండే గ్యాంగ్ అందరినీ కూడా ఒరిజినల్ టీం వాళ్ళు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సుఖీనా పాప ఇంకా కొకోరిగడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సుఖీనా పాప కూడా అసలు నువ్వేం చేసావు అర్థమవుతుంది అనడంతో ఇంకా అప్పుడే కొకోరిగడు కూడా ఏదైతే నేను ఫైనల్గా నేనే గెలిచా ఒకవేళ నేను ఓడిపోయినా సరే ఇప్పుడు నా ఫింగర్స్ బాగానే ఉన్నాయి కదా అనడంతో ఇంకా అప్పుడే సుఖీనా పాప వాడికి మైండ్ పోయేటట్లు డైలాగ్ చెప్తుంది, ఒరే పిచ్చోడా వాడు అసలు నీ ఫింగర్స్ కట్ చేద్దామనే ఆలోచనతోనే లేడు, ఇన్నాళ్ళు నీకంటూ ఇక్కడ ఒక పేరు అనేది ఉంది అండ్ నువ్వు పిలిచిన వెంటనే ఎంతో మంది లాయల్గా నీ దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల నువ్వు రేపు పొద్దున్నే అండర్ గ్రౌండ్కి వెళ్ళి నీకు ఏదైనా హెల్ప్ అని అడిగితే ఒక్కడు కూడా రాడు అండ్ రిటర్న్లో వాళ్ళందరూ నిన్ను అనుమానించి నిన్ను చంపేయడానికి కూడా రెడీ అవుతారు. అదే వాని యొక్క మెయిన్ ప్లాన్ అనమాట. అండ్ వాని గేమ్లో నువ్వు ఒక తోలు బొమ్మ మాదిరి ఆడించుకుంటా ఓడిపోయావు, నీ అంత చెత్త నా కొడుకునే ఎక్కడా చూడలేదని చెప్పి తను తిడుతుంది. ఇంకా మన కొకోరిగన్కి కూడా అర్థమైపోయింది తనంత వేస్ట్ నా కొడుకు ఎవడు లేడని. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన యూచిని టెన్జాని ఇంకా మరియా పాపని అండ్ కొకరోగి పాపని చూపిస్తారు. ఇక్కడ కొకరోగి పాప అండ్ మన మరియా పాప ఇద్దరు కూడా యూచి కోసం
కోసం గొడవ పడుతూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి వచ్చిండే తమై పాప వెంటనే మరియా ముఖం పగలగొట్టి వెంటనే యూచిని అక్కడి నుంచి ఒక హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం. అండ్ అలా మన వాళ్ళు అసలు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారనడంతో ఇంకప్పుడే మన పాప కూడా మీకు అర్థం కావడం లేదా, ఈ గేమ్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీ అందరూ కూడా మా యొక్క ప్రీషియస్ థింగ్స్ అనమాట, అలా మీ చావుకు మిమ్మల్ని ఎలా వదిలేస్తాను చెప్పండి, మీరు ఇంకా నెక్స్ట్ ఎన్నో గేమ్స్ ఆడాలి. ఇంకప్పుడే మరియా పాప కూడా అవును ఇంతకు ముందర మా అక్క మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయింది. యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఏంటి శిబా గాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, అదే మర్డర్ కేసులో, మీరు తలుచుకుంటే వాడిని కూడా కాపాడచ్చు, బట్ మీరు ఒక గేమ్ ఆడితేనే తనని విడిపించచ్చు అనడంతో ఇంకా ఆ మాటలను మన టెన్జాగాడు అండ్ కొకరోగి పాప ఇద్దరు ఆడదామో వద్దని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన మరియా పాప మీకు అర్థం కావడం లేదనుకుంటా, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏంటి షీబే గడు దాదాపు 500 మిలియన్ అప్పులో ఉన్నాడడంతో ఇంకా ఆ మాటలను వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే మరియా పాప కూడా అసలు మీరు ఎందుకని అర్థం చేసుకోవడం లేదో, మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ ముఖ్యమా లేదంటే డబ్బులు ముఖ్యమా అనడంతో యూచిగడు ఒక్కసారిగా ఆ మాటలు విని ఒక్కసారిగా పైకి లేచి టెంజగానికి చేతులు పట్టుకొని అరే పిచ్చోడా నీకు అర్థం కావడం లేదా, ఇప్పుడు మనం దీన్ని వదిలేసి వెళ్ళగలమా, నీకు ఇంకొక విషయం చెప్తా చూడు, ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే విలువైంది ఫ్రెండ్స్ మాత్రమే, నీకేంది అనడంతో ఇంకప్పుడే టెన్జాగాడు కూడా నాకు నువ్వే అని చెప్తాడు. ఇంకప్పుడే యూచిగాడు కూడా కరెక్టే కదా, అలాగైతే మనం మధ్యలో వదిలేయకూడదు, మనకి అంటిల్ ది ట్రూత్ తెలిసేంత వరకు మనం ఈ గేమ్ని కంటిన్యూ చేయాలి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనకు కావాలి అనడంతో ఇంకా ఆ మాటలైనా మన టెన్జాగాడు కూడా మోటివేట్ అయిపోతాడు. ఇంకా అప్పుడే యూచిగాడు మళ్ళీ స్ప్రో కోల్పోవడంతో ఇంకా వెంటనే మన కొకరోగి పాప ఇంకా టెన్జాగాడు వీళ్ళిద్దరూ కూడా షీబా గాని కోసం ఒక గేమ్ ఆడాలని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే వీళ్ళిద్దరూ వెళ్ళి మన మనాబుని అయితే కలుస్తారు. అండ్ మనాబు గాడు వీళ్ళకి నెక్స్ట్ 4th గేమ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. అండ్ ఆ 4th గేమ్ పేరే గిల్టీ షిప్ ఆఫ్ కోర్ట్ గేమ్ అనమాట. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ సీన్తోనే ఈ సీజన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాబోయే సీజన్స్లో మనం ఈ 4th గేమ్ నుంచి యానిమేని చూస్తాం.